క్రికెట్ జట్టులో హిట్ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్న రోహిత్ శర్మ జీవిత కథ వెండితెరపైకి వస్తే చూడాలని కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ బయోపిక్ పట్టాలెక్కితే రోహిత్ పాత్రకు ఎవరు సెట్ అవుతారు అనే చర్చ సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో నడుస్తోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ వర్స్టైల్ యాక్టర్ శర్వానంద్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తాజాగా తన సినిమా ప్రమోషన్స్ లో శర్వానంద్ ఈ విషయంపై నోరు విప్పారు. శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ బైకర్ ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుకలో మీడియా ప్రతినిధులు ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. మీ ఫిజిక్ చూస్తుంటే రోహిత్ శర్మకు చాలా దగ్గరగా ఉంటుంది. ఫ్యాన్స్ కూడా మీరు ఆ బయోపిక్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు, మీరేమంటారు అని ప్రశ్నించగా శర్వానంద్ ఎంతో ఉత్సాహంగా స్పందించారు. నా దగ్గరకు ఇప్పటి వరకు రోహిత్ శర్మ బయోపిక్ ప్రతిపాదన రాలేదు, కానీ సోషల్ మీడియాలో నన్ను రోహిత్ శర్మలా ఉన్నామని చాలా మంది కామెంట్స్ చేయడం నేను కూడా చూశాను. ఒకవేళ ఆ బయోపిక్ కథ నా దగ్గరకు వస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తాను. రోహిత్ జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం. అటువంటి గొప్ప క్రికెటర్ పాత్రను పోషించడం ఏ నటుడికైనా గర్వకారణమే అని శర్వానంద్ చెప్పుకొచ్చారు. ఇదే వేడుకలో పాల్గొన్న సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ కూడా ఈ విషయంపై సరదాగా స్పందించారు. ఒకవేళ శర్వానంద్ రోహిత్ శర్మ అయితే నేనే MS ధోని పాత్ర చేస్తాను అని వ్యాఖ్యానించడంతో అక్కడ నవ్వులు విరిశాయి. వీరిద్దరూ బైకర్ సినిమాలో కీలక పాత్రల్లో నటించడం విశేషం. నెటిజన్ల అభిప్రాయం ప్రకారం శర్వానంద్ రూపం మరియు బాడీ లాంగ్వేజ్ రోహిత్ శర్మకు చాలా దగ్గరగా ఉంటాయి. గతంలో శర్వానంద్ చేసిన కొన్ని సీరియస్ మరియు ఎమోషనల్ పాత్రలు చూసిన వారు రోహిత్ శర్మలోని కూల్ యాటిట్యూడ్ ను ఆయన పర్ఫెక్ట్ గా పండించగలరని భావిస్తున్నారు. ప్రస్తుతం శర్వానంద్ కూడా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఉన్న బైకర్ సినిమా చేయడంతో ఆయనకు స్పోర్ట్స్ బయోపిక్స్ పై ఆసక్తి ఉందని తెలుస్తోంది. శర్వానంద్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారితో సూపర్ హిట్ అందుకున్న ఆయన ఇప్పుడు బైకర్ తో మరో ప్రయోగానికి రెడీ అయ్యారు. దీని తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో భోగి సినిమాతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఆయన లైన్ లో ఉన్నాయి. మొత్తానికి రోహిత్ శర్మ బయోపిక్ పై శర్వానంద్ సానుకూలంగా స్పందించడం ఇప్పుడు సినీ క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఏ డైరెక్టర్ ఈ హిట్ మ్యాన్ కథను శర్వానంద్ దగ్గరకు తీసుకువెళ్తారో చూడాలి.